విశాఖపట్నం సిటీ నగర పరిధిలో గాజువాక పోలీస్ స్టేషన్ లో కొన్ని శవాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్లి అక్కడ ఏదైతే నేరస్థలం చెప్పారో శీలానగర్ జంక్షన్ దగ్గర ఖాళీగా అబాండెంట్ ప్లేస్ లో ఒక డంప్ తీసుకొచ్చి అక్కడ పోగు వేసినట్లుంది. దాంట్లో ఒక మగ శవము, ఒక ఆడ శవము కనిపించినట్లు మీకు మార్నింగ్ ప్రెస్ కి అడ్రస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో దాన్ని మొత్తం పోగునంతా కూడా విడదీగా సుమారు 4 వరకు డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేసాము. ఒక 9 వరకు స్కల్స్ కూడా హ్యూమన్ రిమైన్స్ అండ్ మోర్టల్ రిమైన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని మీద ఈ శవాలు అక్కడికి ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఏ ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నాయనే కోణంలో పూర్తిగా మేము మా కమిషనర్, నగర కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సీసీ కెమెరాలు వెరిఫై చేయడానికి 4 బృందాలు గాను అండ్ ఈ బరియల్ గ్రౌండ్స్ అన్ని వెరిఫై చేయడానికి 4 బృందాలు గాను విడిపోయి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా ఇంటెన్సివ్ గా వర్కౌట్ చేశాము. ఈ చేస్తున్న క్రమంలో నగర పరిధిలో కంతరపాలెం బర్మా క్యాంప్ లో ఉన్నటువంటి శ్మశాన వాటిక దగ్గర రీసెంట్ ఎవ్రీ 10 years కు వాళ్ళు లోపల ఏదైతే మట్టి రీప్లేస్ చేయడం జరుగుతుందని దానికి సంబంధించి జీవీఎంసీ దగ్గర నుంచి మన వర్క్ ఆర్డర్ కూడా తీసుకొని వర్క్ చేస్తున్న క్రమంలో ఒక 5 వెహికల్ వరకు బయటకు వచ్చాయని చెప్పి అందులో ఒక వెహికల్ మన శీలానగర్ దగ్గర డంప్ చేయడం జరిగింది మేము గుర్తించాము. ఈ విషయంలో అక్కడ ఏదైతే బర్మా క్యాంప్ ఉందో దాన్ని ఫిజికల్ గా వెరిఫై చేసాము. అక్కడ తీసుకువస్తున్నటువంటి వెహికల్ ను కూడా మేము ఐడెంటిఫై చేసాము. అండ్ ఇప్పుడు వాళ్ళని సెక్యూర్ చేస్తున్నాము, వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నాము. ఇది ఏదైతే మన శీలానగర్ లో జరిగినటువంటి డెడ్ బాడీస్ తాలూకా అదే మోర్టల్ రిమైన్స్ అన్ని కూడాను కంచరపాలెంలోని బర్మా క్యాంప్ నుంచి వచ్చినట్టు ఇది కన్ఫర్మ్ చేయగలిగాము. ఇది ఈ విషయాన్ని ఈ నగరంలో ఉన్నటువంటి మిగతా మీడియాల్లో కూడా ఏదైతే మన అపోహలు వదంతులు వెళ్లకుండా ఏవో డెడ్ బాడీలు, శవాలు, కలకలాలు కాకుండా జెన్యున్ గా శ్మశానం నుంచి వచ్చింది కాబట్టి ఇది నార్మల్ గానే వెళ్ళడానికి అపోహలకు వెళ్లకుండా ఉండడం కోసం మీ అందరికి ఒకసారి మెసేజ్ పబ్లిక్ పంపించాలని మరొకసారి పత్రికా ముఖంగా కోరడం జరుగుతుంది.